మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం అప్పుడే మోడీకి వెయ్యాలా ఎవరికి వెయ్యాలి అన్నది డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఎన్నికల ముందు వచ్చేటప్పటికి చాలా దరిద్రాలు చండాలాలు బయటకు తీసుకువస్తారు అని. అవి వింటే మనమే అవి నిజము అనుకునే పరిస్థితి కల్పిస్తారు. వాళ్ళు కథలు అంత చక్కగా చెబుతారు. నిజమే కదా, ఇటువంటి మోడీకి మనం ఓటు ఎందుకు వెయ్యాలి అని మనమే అనుకునేలా చేయగలరు. ఈ విషయం గురించి కొద్దిగా మాట్లాడతాను. ముందు మన ప్రొఫెసర్ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. అవినీతి పైన, కరప్షన్ పైన మోడీ చాలా గట్టిగా మాట్లాడతాడు. కానీ తాను భ్రష్టాచారాన్ని అంతగా విమర్శించిన భ్రష్టాచారకు పాల్పడిన వాళ్ళని తిరిగి పార్టీలో అందడాలెక్కిస్తున్నారు. అవునా అండి? నిజమా అండి? ఒక్కసారి వివరాలు చెప్పండి. మైనింగ్ మాఫియాకు పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ బీజేపీ నాయకుడయ్యాడు. కానీ ఏనాడు కూడా వీరి అవినీతి పైన ఎన్నడూ మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు అవినీతి మీద? గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడలేదా? మోడీ మాట్లాడలేదా? అజిత్ పవార్ ను ఏకంగా నరేంద్ర మోడీ చెప్పాడు 70,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని. అజిత్ పవార్ మహారాష్ట్రలో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. అవును కదండి, నిజమేనండి. చంద్రబాబు నాయుడు పైన లాస్ట్ ఎలక్షన్ లో పోలవరంకు చంద్రబాబుని ఏటీఎం కరే అన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట చంద్రబాబు నాయుడు పక్క పెట్టు, ఎన్డీఏలో టీడీపీ చేర్చుకున్నాక జగన్ పైన కూడా అవినీతి ఆరోపణలు చేయడం లేదు కదండి. నిజమేనండి. సో అందువల్ల జగన్ కూడా టార్గెట్ చేయడం లేదు. అవునండోయ్, నిజమేనండోయ్. సో ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఆ ఆనెస్టీని క్వశ్చన్ చేస్తున్నాయి. ఏంటండి, హానెస్టీని క్వశ్చన్ చేస్తున్నాయా? మోడీ హానెస్టీని ఆయన చర్యలు ప్రశ్నిస్తున్నాయా? మరి ఇప్పుడు మీ హానెస్టీ సంగతి ఏంటండి? ఇప్పుడు 3-4 వ్యవహారాలు చెప్పారు. 3-4 అవినీతి పరుల పేర్లు చెప్పి వాళ్ళని చంకకెత్తుకున్నాడు మోడీ, కాబట్టి అతని హానెస్టీని ప్రశ్నించాలి అని అంటున్నారు. మిత్రులారా, ఇటువంటి మాటలు ఈ పెద్ద మనిషి ఒక్కడే అనడు. మొత్తం కమ్ము నికృష్ట నాస్తిక హేతువాద మరక కిరస్థానీ కాంగ్రెస్ గ్రూపులు ఇటువంటి మాటలే మాట్లాడుతుంటాయి. ఇప్పుడు ఈ 4 గురించి మాట్లాడిన ఈ మనిషి లోగడ వేరే మనిషి గురించి మాట్లాడాడు. ఆ పేరు ఇప్పుడు ఎత్తట్లేదు. ఎందుకు ఎత్తట్లేదు? లోగడ ఒకసారి కాశ్మీర్ ఎన్నికలలో గవర్నమెంట్ బీజేపీ ఎవరితో కలిసి ఏర్పరిచింది? మెహబూబా ముఫ్తీ. ఆ కాలంలో ఈ ఎర్ర చొక్కా నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఎంతమంది ఎంత గొగ్గోలు పెట్టారు. అసలు ఆ పీడీపీకి మీకు వేసమత్తు పొసగదు. వాడిది ఒక దారి, మీది ఇంకొక దారి. వాళ్ళది మీకు వ్యతిరేకం, మీది వాళ్ళకు వ్యతిరేకం. మీరు వాళ్ళతో కలిసి ప్రభుత్వం ఏర్పరుస్తారా? అధికార దాహం ఎంత ఉందో బీజేపీకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. సిగ్గు లజ్జ లేదు, ఒక సిద్ధాంతం లేదు. సైద్ధాంతికంగా ఎవరితో విరోధిస్తున్నామో వారితోటే ప్రభుత్వాన్ని ఏర్పరిచారని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. అదేదో అధికార దాహంతో చేశారు అన్నంత అల్లరి చేశారు. కానీ ఏమైంది? వాళ్లతో కలిసి అలా ప్రభుత్వం ఏర్పరచడం వలన లోయలోని విషయాలన్నీ బీజేపీకి అవగతమయ్యాయి. అప్పుడు సేకరించిన సమాచారం లోయలో అప్పుడు ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాలు ఆర్టికల్ 370ని ఎత్తేసే సమయంలో బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి. అప్పుడు కానీ వీళ్లకు అర్థం కాలేదు బీజేపీ మెహబూబా అక్కతో ఎందుకు దోస్తీ చేసింది అన్నది. అప్పటి నుంచి ఆ విషయాన్ని వీళ్ళు ప్రస్తావించడం మానేశారు. ఇప్పుడు ఈయన చేసిన కామెంట్ దగ్గరకు వద్దాం. అవినీతి పరులు అని ముద్ర పడ్డ వాళ్లను తన పార్టీలో చేర్చుకుంటున్నాడు అని ఈయన అంటున్నాడు. పేర్ల అనవసరం. ఇప్పుడు నేను ఒక్కటే నాగేశ్వర్ గారిని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ మీద ఉన్న కేసులు కోర్టుల్లో అయితే నడుస్తున్నాయి కదా, వాటిని ఎవరు రద్దు చేయరు కదా, వాటిని ఎవరు క్యాన్సిల్ చేయరు కదా, వాటిని ఎవరు విత్డ్రా చేసుకోరు కదా. ఆ కేసులు అలాగే ఉంటాయి. ఆ వ్యక్తి ఇప్పుడు బీజేపీలో చేరి బీజేపీ టికెట్ మీద ఎంపీగానో ఎమ్మెల్యేగానో సెలెక్ట్ అయ్యాడు అనుకుందామండి. కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ అతను ఎలక్షన్లలో నుంచోవచ్చు అంటే అది లీగలే కదా. కాబట్టి అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడము అంటే గనక అది చట్ట వ్యతిరేకం కాదు అని అర్థం. ఈయన చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం. ఆయన దగ్గర లెక్కకు మించిన ఆస్తులున్నాయి, ఏరియాలో పలుకుబడి ఉంది. ఆయన ఒకవైపు నుంచున్నాడు అనుకుందాం. ఆ ఎదురుగా ఒక పరిశుద్ధ 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 ప్రభువు నుంచున్నాడు అనుకోండి. పరిస్థితి ఏంటండి?
పరిశుద్ధుడు అన్నాం కదా, ఆయన పరిశుద్ధుడు అంటే కనుక ఎంత పరిశుద్ధుడు అంటే పక్కవాడి డబ్బులతో ఒక్క టీ కూడా తాగలేనివాడు. అటువంటి వాడి దగ్గర సొమ్ములు ఎంత ఉంటాయండి? ఎన్నికలలో ఓటు అడిగేవాడు వాడి వెనకాల తిరిగేవాడికి కనీసం ఒక టీ కూడా ఇప్పించలేకపోయాడు అనుకోండి, ఎవడు వాడి వెనకాల తిరుగుతాడు? అసలు నలుగురు కూడా పట్టుమని వెనకాల లేకుండా తిరిగితే వాడికి ఎవడు ఓటేస్తాడు? అక్కడతో అయిపోలేదు, ఆయన్ని చూసి వేస్తారు అనుకోవడానికి. ఆయన ఎంత మంచివాడైనా సరే గాలి జనార్దన్ రెడ్డి గారు ఓటుకు బంగారు గాజులు ఇవ్వగలడు, బంగారు నెక్లెస్ కూడా ఇవ్వగలడు. మరి ఉత్తమ మనిషి ప్రతి ఒక్క ఓటరుకు చెట్టు నుంచి కోసిన ఒక గులాబీ పువ్వు కూడా ఇవ్వలేడు. అటువంటి వాళ్ళను పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారా? పార్టీ సంకనాగిపోతుంది కదా. ఆయన ఎన్నో ఆశయాలను, ఎన్నో పనులు చెయ్యాలని లిస్టు రాసు కూర్చున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో ఉంటే తప్ప అతను ఆ పనులు చేయలేడు. ప్రతి అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గంలో కూడా నియమించే టిక్కెట్లు ఇచ్చే అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. గెలిచి అధికారంలో ఉంటేనే ఏ పైనైనా చేయగలరు కాబట్టి దానికి ఖచ్చితంగా తాపత్రయపడాలి. అటువంటిప్పుడు కొందరు అటువంటి వాళ్ళు వస్తే రావచ్చు, అందులో తప్పేం లేదు. నేను మడిగట్టుకున్నాను అని మడిగొట్టుకున్న వాళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చారనుకోండి, మోడీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. అంత అవసరమా? సైద్ధాంతికంగా వ్యతిరేకురాలైన ముఫ్తీ మహమ్మద్ సయ్యూద్తో గవర్నమెంట్ ఏర్పరిచారు. ఆ తర్వాత అప్పుడు సేకరించిన సమాచారంతో ఆర్టికల్ 70 లేపేశారు. మేము సైద్ధాంతికంగా వాళ్ళతో వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వాళ్ళతో మేము ప్రభుత్వం ఏర్పరచము అని చేతులు కట్టు కూర్చున్నారనుకోండి, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకునేవారు. ఆ విలువైన సమాచారం వాళ్లకు వచ్చి ఉండేది కాదు. ఎక్కడ అంతే, ఎవడో జోబు దొంగ పార్టీలో ఉండొచ్చు. ఒకటి, వాడి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆ కేసులు వాటి మానాన అవి నడుస్తూ ఉంటాయి. వాడు అవినీతిపరుడై ఉండొచ్చు వేరే విషయాల్లో, కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు ఇక్కడ అతను అవినీతి పనులు చేయకుండా చూసుకుంటారు. అది మోడీ బాధ్యత. గమ్యం మంచిదైనప్పుడు అడ్డదారి దొక్కినా తప్పు లేదు. అది అవసరానికి తగ్గట్టుగా ఉండాలి, కానీ మొత్తం అంతా అడ్డదారి అనుకుని వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అది మిత్రులారా, మీకు మ్యాటర్ అర్థమైంది కదా. మనకి గమ్యం ముఖ్యం. ఆ గమ్యం చేరడానికి నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలిచేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మోడీ మీద ఉంది. ఇలాంటి చిన్న చితగా ఎలిగేషన్లు మోడీ మీద తెచ్చారు కాబట్టి అమ్మో ఇది నిజమే కదా అనేసుకుని మనం గుండెలు బాధేసుకుని అవతల రాహుల్ గాంధీ గారికి కనుక ఓటేస్తే మన పిల్లల మెడల్లోని పుస్తులు కూడా తెంచేసి వాళ్లకు పంచి పెడతాడు. లేకపోతే కనుక యాంటీ కమ్యూనల్ యాక్టివిటీస్ యాక్టును తీసుకొస్తారు. అప్పుడు మన దొల తీరుతుంది. మిత్రులారా, పోలింగు తేదీ దగ్గరకు వస్తుంది. మీరు బీజేపీకి ఓటు వేయడం కాదు, 10 మంది చేత బీజేపీకి ఓటు వేయించాలి. వీరుంటే రేపు మనం కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఏదో ఒకే ఒక్క అంశాన్ని తీసుకుని దాని మీద చర్చిద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.